ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం. జూలై 1వ తేదీ మంగళవారం తులారాశి వారికి అతిపెద్ద లాటరీ తగలబోతోంది. ఆ దేవుడు మీకు దారి చూపిస్తాడు. ఈ అవకాశం మళ్లీ రాదు. మరి జూలై 1వ తేదీ మంగళవారం తులారాశి వారికి అతిపెద్ద లాటరీ ఏ విధంగా తగలబోతోంది, ఆ దేవుడు మీకు ఎటువంటి దారి చూపించబోతున్నాడు, మరి ఈ యొక్క అవకాశం మళ్ళీ రాదు కాబట్టి ఆ యొక్క అవకాశాన్ని మీరు ఎలా చేజెక్కించుకోవాలి, ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటలలో పరిష్కారం లభించును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. తులారాశి వారికి రాబోయే రోజులు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయని పండితులు చెప్తున్నారు. ఇంటా బయట కూడా మీ యొక్క మాటకు వాల్యూ పెరుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయడం జరుగుతుంది. తులారాశి వారు ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి రిలీఫ్ని పొందుతారు. ఈ టైంలో మీరు బంగారు నగల్ని కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వ్యవహారాల్లో శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. కుటుంబ సభ్యులతో సఖ్యత పెరుగుతుంది. బంధుమిత్రులతో దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారస్తులు స్వల్ప కష్టంతో అధిక ఆదాయాన్ని పొందుతారు. నిరుద్యోగులు ప్రయత్నాలు ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ సంబంధ సభా సమావేశాల్లో పాల్గొంటారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా కూల్గా సాగుతుంటుంది. కొన్ని రోజుల వరకు ఈ యొక్క తులారాశి గల జాతకులు దూర ప్రయాణాలను మీరు వాయిదా వేయడం మంచిదండి, మీకు అనుకూలంగా లేదు కాబట్టి. ఇకపోతే అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం నెలకొంటుంది. దీర్ఘకాలిక సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. వృత్తి వ్యాపారాల్లో మీరు బాగానే రాణిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చాలా కాలంగా రావాల్సిన బకాయిలు వసూలవుతాయి. ఉద్యోగాల్లో అధికారుల యొక్క సహాయ సహకారాలతో తులారాశి గల జాతకులు అన్ని పనులు పూర్తి చేస్తారు. వాహన వ్యాపారస్తులు ఆశించిన లాభాలను అందుకుంటారు. చిన్న తరహా పరిశ్రమలకు పరిస్థితులు అనుకూలిస్తాయి. మీకు మధ్యలో కొన్ని ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి, కానీ మీరు మీకున్న తెలివితేటలతో బయటపడతారు. ఇకపోతే ఇతరుల యొక్క వ్యవహారాల్లో మీరు జోక్యం చేసుకోకపోవడం మంచిదండి. మీరు ఆ విధంగా జోక్యం చేసుకుంటే మీరే నవ్వులు పాలవుతారు. అలాగే మీకు అప్పుల బాధలు తీరిపోతాయి. ఇక నుంచి మీరు అన్ని రంగాల్లో లాభాలతో రాణిస్తారు. ప్రస్తుతం మీకు శుభగడియలు నడుస్తున్నాయి కాబట్టి ఈ టైంలో తులారాశి జాతకుల్లో ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళాలని అనుకుంటే ఇది చాలా మంచి సమయం అండి. ఇక వృత్తి ఉద్యోగంలో స్టెబిలిటీ అనేది ఏర్పడుతుంది. లైఫ్లో మీరు కోరుకున్న చేంజెస్ చాలా వరకు జరుగుతాయి. దీంతో ఈ రాశి గల వారు చాలా ఆనందంగా ఉంటారు. ఇకపోతే ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది కదా అనేసి ప్రతి పనిని అసలు నెగ్లెక్ట్ చేయకుండా తులారాశి వారు మీరు ఏ విషయంలో సరే మీ వంతుగా ఎంతో కొంత ప్రయత్నం అవసరమని గుర్తుపెట్టుకోండి. ఇక అలాగే ప్రతి పనులు నిర్లక్ష్యం చేయకుండా ఆ ప్రయత్నాలు చేసి చూడండి, అద్భుతాలు జరుగుతాయని అంటున్నారు పండితులు. దేవుడు మీకు తప్పకుండా తోడుగా ఉంటాడు. అవునండి తులారాశి వారు, మీకు ఆ దేవుని యొక్క కృపతో అదృష్టం పట్టబోతుంది. రాబోయే రోజుల్లో తులారాశి వారికి అతిపెద్ద లాటరీ తగలబోతుంది. అది కూడా జూలై 1వ తేదీ నుంచి దానికి సంబంధించిన గడియలు స్టార్ట్ అవుతాయి. ఆ దేవుని మీకు దారి చూపిస్తాడు. ఉద్యోగ ప్రయత్నాల్లో తప్పకుండా విజయం వరిస్తుంది. ఈ అవకాశం మీకు మళ్ళీ రాదండి. రాబోతున్న రోజులు మీరు ఏవైనా పనులు ప్రారంభించాలనుకుంటే ఇదే కరెక్ట్ టైంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ దేవుడే తులారాశి వారికి అఖండ రాజయోగాన్ని ఇవ్వబోతున్నాడు కాబట్టి ఈ టైంలో మీరు ఏ పని స్టార్ట్ చేసినా 100% సక్సెస్ అయి తీరుతారు. మొదటి నుంచి కూడా బాగా ప్రాఫిట్స్ వస్తాయి. మీ బిజినెస్ని మరింత విస్తరిస్తారు. అలాగే చిన్న ప్రయత్నంతో ఫారిన్ కంపెనీస్ నుంచి కూడా ఆఫర్లను అందుకుంటారు. మీరు చేస్తున్న ప్రతి పనులను మీ కుటుంబ సభ్యులు మీకు ఎప్పుడూ తోడుగా ఉంటారు. మంచి సపోర్ట్ని ఇస్తారు. వారి కండతో మీరు మరింత స్ట్రాంగ్గా ధైర్యంగా ముందడుగు వేస్తారు. ఆర్థికంగా వ్యాపారపరంగా వృత్తిపరంగా ఎంత ప్రయత్నిస్తే అంత చక్కటి రిజల్ట్ ఉంటుంది. ఉద్యోగంలో ఇష్టమైన ప్రాంతానికి ట్రాన్స్ఫర్ కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇక ఈ టైంలో మీకు ఆ దేవుని యొక్క దయా కృపా కటాక్షాల వల్ల తులారాశి వారికి కల్లో కూడా ఊహించని అదృష్టం ధనం మిమ్మల్ని వెతుక్కుంటొస్తుంది. మీకు బాగా కలిసి వస్తుంది. మీ దశ తిరుగుతుంది. ఇన్నాళ్ళు మీరు మిడిల్ క్లాస్ లైఫ్తో సతమతమవుతున్న మీ యొక్క జీవితం ఒక్కసారిగా చేంజ్ అయిపోతుందండి. మీ లైఫ్ స్టైల్ టోటల్గా మారుతుంది. అదృష్టం మీ వెంట ఉంటుంది. ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
ఆర్థిక పరిస్థితి చాలా వరకు మారడం వల్ల మీ లైఫ్లో కొత్త అవకాశాలు వస్తాయి. కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అవుతారు. ఉద్యోగ జీవితంలో, వృత్తి అలాగే వ్యాపారంలో కూడా మీకు సానుకూల పరిణామాలు రావడం వల్ల స్థిరత్వం అనేది లభిస్తుంది. ఇక తులారాశి జాతకులకు ఈ సమయంలో ఉత్తమోత్తమ ఫలితాలు రావడం జరుగుతుంది. మీరు పనిచేసే రంగంలో పురోగతిని సాధిస్తారు. అలాగే మీ లైఫ్ బాగుండాలనుకుంటే గరుడ పురాణం ప్రకారం తులారాశి వారు ఎలాంటి వ్యక్తులను నమ్మకూడదు, ఎటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి అంటే పాలనా వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించే అంటే కీ రోల్ ప్లే చేస్తే అంటే ఎవరైతే ఉంటారో అంటే మెయిన్ పర్సన్ ఎవరైతే ఉంటారో ఆ విధంగా కీలకంగా వ్యవహరించే కీ రోల్ ప్లే చేసే వ్యక్తిని ఎప్పటికీ కూడా నమ్మకూడదండి. మీకు ఆ వ్యక్తుల వల్ల ఎప్పటికీ నష్టమే. కాబట్టి గుర్తుపెట్టుకున్న తులారాశి వారు పాలనా వ్యవహారాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క వ్యవహారాలకు సంబంధించిన వ్యక్తులు మీరు అసలు ఎప్పటికీ కూడా నమ్మొద్దండి. అలాగే మీకన్నా ఎక్కువ ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులను పూర్తిగా విశ్వసించడం మానుకోవాలి. అంటే నమ్మడం మానుకోండి. అంటే ఏ విధంగానంటే మీకంటే హై రేంజ్లో ఉంటారు కదండి, ఆ వ్యక్తులను పూర్తిగా నమ్మొద్దు. కొంత మేరకు మాత్రమే నమ్మాలి. గుర్తుపెట్టుకోండి తులారాశి వారు. ఎందుకంటే ఈ సమయంలో అటువంటి వ్యక్తిని నమ్మడం వల్ల మీకు చాలా అన్యాయం జరిగే అవకాశాలు ఉంటాయి. ఎక్కువ హోదాలో ఉన్నారు కదండి, మీరు రెస్పెక్ట్ ఇవ్వచ్చు, కానీ మిమ్మల్ని వారు చాలా చులకనగా హేళనగా చూస్తారు. కాబట్టి అలాగే ఆ యొక్క వ్యక్తులకు ఎప్పటికి కూడా మీ యొక్క రహస్యాలను అస్సలు చెప్పకూడదండి. గుర్తుపెట్టుకోండి. అంటే మంచిగా ఉన్నప్పుడు ఎవరైనా ఒకరినొకరు కష్టసుఖాన్ని షేర్ చేసుకుంటాం, కానీ మీ యొక్క మంచిని కానీ చెడుని కానీ ఎప్పుడూ కూడా ఎదుటి వ్యక్తులకు అస్సలు మీరు షేర్ చేసుకోవద్దు. ఎందుకంటే మంచిగా ఉన్నప్పుడు బాగానే ఉంటారండి. మీరు ఏవైతే ఆ విషయాలు చెప్తారో మంచిగా ఉన్నారనుకోండి, మీకు వారి నుంచి ఎటువంటి ఆపదం జరగదు, చెప్పలేము. ఒకవేళ చెడుగా ఉన్నారనుకోండి, ఏదో ఒక టైంలో మిమ్మల్ని హేళన చేస్తారనమాట. కాబట్టి అటువంటి వ్యక్తులకు చాలా దూరంగా ఉండాలి. ఎందుకంటే సమయం వచ్చినప్పుడు వారు సొంత ప్రయోజనాల కోసం మీ యొక్క సీక్రెట్స్ని ఉపయోగించుకుంటారు కూడా. గుర్తుపెట్టుకోండి. అందుకే మీరు మీకన్నా ఎక్కువ ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులతో పాటించాల్సిన దూరాన్ని మెయింటైన్ చేయండి. అలాగే మీ పైన ద్వేషాన్ని పెంచుకుని పైకి ప్రేమగా ఉన్నట్లు నటిస్తున్న వారిని గుర్తించండి. అటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. ఇలా వ్యక్తులను తులారాశి వారు అస్సలు నమ్మొద్దండి. ఇలాంటి వ్యక్తితో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ రోజుల్లో నమ్మే రోజులు కావండి. ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి తులారాశి వారు, ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుల్లో నమ్మశక్యంగా లేదండి. ఏ విషయాల్లో అయినా సరే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటున్నారు. కాబట్టి మీరు అటువంటి వ్యక్తులకు చాలా దూరంగా ఉండాలి. ఇకపోతే తులారాశిలో జన్మించిన జాతకులు రాబోయే రోజుల్లో మీ యొక్క జీవితంలో చాలా మార్పులు రాబోతున్నాయి. జీవిత భాగస్వామితో మీరు చాలా చక్కటి మంచి సమయాన్ని గడుపుతారు. కుటుంబంతో క్వాలిటీ టైంని స్పెండ్ చేస్తారు. ఇక ఈ యొక్క రాశిలో జన్మించిన జాతకులు జీవితంలో శాంతిని, స్థిరత్వాన్ని కోరుకుంటారు. మీరు కోరుకున్న విధంగానే జరిగి తీరుతుంది. ఇక విదేశాలకు వెళ్ళాలనుకునే వారి కళలు ఇప్పుడు నెరవేరబోతున్నాయి. వ్యాపార రంగంలో భారీ పెట్టుబడులు పెట్టడానికి ఇది చాలా అనుకూలమైన సమయం. ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది. కోర్టు కేసులో విజయాన్ని సాధిస్తారు. ఆకస్మిక ధన లాభం వస్తుంది. తులారాశి వారికి ఏ పని చేసినా కలిసి వస్తుంది. ఇక గ్రహాలు మీ జీవితాల్లో కొత్త వెలుగును తీసుకురాబోతున్నాయి. ఇంటా బయట కూడా వాతావరణం చాలా అనుకూలంగా మీకు మారుతుందండి. ఇక దూరపు బంధువుల నుంచి అందే వార్తలు మీకు చాలా సంతోషాన్ని ఇస్తాయి. ఎందుకంటే వారికి ఎదుగుదలను మీతో షేర్ చేసుకోవడం వల్ల మీరు చాలా సంతోషిస్తారు. అనేక ఆర్థికపరమైన ప్రయోజనాలు పొందుకుంటారు. అంతేకాదండి, మీరు ఏదైనా పని ప్రారంభించాలనుకుంటే ఈ సమయంలో చేయటం చాలా శుభప్రదం అంటున్నారు పండితులు. సో చూసారు కదా తులారాశి వారు, ఈ యొక్క జూలై 1వ తేదీ మంగళవారం తులారాశి వారికి అతిపెద్ద లాటరీ ఏ విధంగా తలగబోతుంది, ఆ దేవుడు మీకు ఎటువంటి దారి చూపించబోతున్నాడు, ఎటువంటి అవకాశం మీకు మళ్ళీ రాదు అనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే లైక్ చేయండి, తెలిసి వరకు షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. సో మరొకటి మళ్ళీ కలుస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.